హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం బీటెక్ చేసి డిప్లొమా చేసి డిగ్రీ చేసిన తర్వాత చాలా మందికి మనం ఏ కేటగిరీలోకి వెళ్ళాలి, లేకపోతే దీనికి నిజంగానే ట్రైనింగ్ తీసుకోవాలా, ఇలాంటివి బాగా వింటూ ఉంటాం. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇంటర్న్షిప్ చేసావా, ఇంటర్న్షిప్ చేస్తేనే పోస్టింగ్ అంటారు. బట్ అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం చేయాలి, చేస్తే యూజెస్ ఏంటి, అందులో వాళ్ళు మనకి మనీ పే చేస్తారా, లేకపోతే మనమే పే చేసి ఇంటర్న్షిప్ చేసుకోవాలా, అసలు ఇంటర్న్షిప్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి కేటగిరీలోకి వెళ్ళాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. బేసిక్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈరోజు ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, మనం ఎందుకు పే చేయాలి, లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చే స్టైఫండ్ ఏంటి, అది ఎంతమందికి వాళ్ళు పే చేస్తారు, లేకపోతే మనం ఎలా పే చేసుకోవాలి అనేది చాలా క్లియర్ చేయడానికి ఈరోజు నాతో పాటు బ్రెయిన్ ఓ విజన్ సిఇఓ అండ్ ఫౌండర్ గణేష్ గారు నాతో ఉన్నారు. సో అతని మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో చాలా మందికి నిజంగానే చాలా కన్ఫ్యూజన్ సార్, బికాజ్ మేము కూడా బీటెక్ చేసేటప్పుడు అండ్ డిప్లొమా చేసి బీటెక్ అయిన తర్వాత డిప్లొమాలో ఉంటుంది ఇంటర్న్షిప్, ఐటీలో ఉంటుంది, ఐఐటీలో ఉంటుంది, ఇలాంటి చాలా కేటగిరీస్, బీటెక్ ఎంటెక్ అన్నిటిలో డిగ్రీలో అన్నిటికీ ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అనేది మా అందరికి స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును కదా. సో అంటే మేం చేయాలా, మేము ఎలా, వాళ్ళు ఎలా మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, మేం పే చేసుకోవాలా, ఈ డ్యూరేషన్ లో ఏవైనా సరే స్టైఫండ్ మాకు ఎంత ఇస్తారు, అసలు స్టైఫండ్ కూడా 5,000 6,000 4,000 2,000 కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. బట్ నిజంగానే అసలు ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అసలు ఇది చేయడం వల్ల యూజెస్ ఏంటి స్టూడెంట్ హెల్ప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏదన్నా సరే జనరల్గా ఫస్ట్ క్లారిటీ అండి. ఇంటర్న్షిప్ని మనం డివైడ్ చేస్తే ఎర్న్షిప్. ఇంట్ అనేది ఏంటంటే ఇంటర్వెల్ అండి. అంటే బేసిక్గా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు డిగ్రీ కాలేజ్లో ఖచ్చితంగా 6 నెలలు ఇంటర్న్షిప్ అని ఇలాంటివి పెట్టారు. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే 6 నెలలు అసలు ఏంటి అంటే ఒక గ్యాప్ని, ఇంట్ అనేది ఒక గ్యాప్. మనకి మూవీలో ఇంటర్వెల్ ఎలా ఉంటుందో అటు నుంచి ఇటు ఒక గ్యాప్ అనమాట. సో ఎర్నింగ్ అంటే డబ్బులు ఒకటే అని కాదండి, నాలెడ్జ్ కూడా ఎర్నింగే మనకి. సో ఎర్న్ షిప్ అనేది ఏంటంటే 2 ఒడ్లని కలిపేదండి. అంటే బేసిక్గా ఏమవుతుందంటే కంపెనీస్ ఒకవైపు అయితే కాలేజెస్ ఒకవైపు, రెండింటికి కంప్లీట్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా కాలేజ్లో జనరల్గా స్టూడెంట్లో ఉంటాడు, ఎందుకంటే మార్కులు లేదంటే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అంటే వర్క్ లేదంటే ఇవన్నీ మాట్లాడతారు. ఇదంటే షిప్పింగ్ అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డే బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే జాబ్స్ ఈజీగా వెళ్ళగలుగుతారు. సో దానికని ఎర్న్షిప్, ఆ మూడింటిని కలిపితే ఇంటర్న్షిప్. ఓ మై గాడ్, ఇది చాలా మందికి తెలియదు చూసారా. అంటే ఈ ఇంటర్న్షిప్, ఈ ఎర్న్షిప్ అంటే ఎర్న్షిప్. సో దట్ ఇస్ చాలా సింపుల్ అండి. అయితే ఇక్కడ డబ్బులు ఇస్తారా అనేది ఏంటంటే జనరల్గా ఇంటర్న్షిప్కి స్టైఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలంటే, అంటే ఇంటర్న్షిప్ ఎవరు చేస్తున్నా ఒక 6 నెలలకు, కానీ ఎవరికి ఇస్తారు మోస్ట్లీ అంటే జనరల్గా ఇంటర్న్షిప్లో మోస్ట్ ఆఫ్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇస్తారు. అంటే 100 మందిలో ఒకరికి ఇద్దరికి ఇస్తారండి, అందరికి ఇవ్వరు. అంటే ఏదైతే టాప్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు స్కిల్డ్ పీపుల్ కావచ్చు. అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది ఇంజనీరింగ్ చేసేటప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచి చాలా ప్యాషనేట్గా ఉంటారు. సార్ నేను ఒక అప్లికేషన్ చేయగలుగుతాను అన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు దాకా ఏం కోర్స్ నేర్చుకున్నారో అని పక్కన పెట్టుకుంటే ఏం అప్లికేషన్ చేసాం, సో అప్లికేషన్ చేసాం అంటే నాకు యూజ్ అవుతారు, వచ్చేస్తే మా ఆఫీస్లో జాయిన్ అయిపో, మా ఆఫీస్లో ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక 5 మెంబర్స్ ఇంటర్న్షిప్ తీసుకుంటాం. అయితే 5 మెంబర్స్ తీసుకుంటే వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చిన్న అప్లికేషన్స్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ, కోడింగ్లో హెల్ప్ చేయడం కానీ ఉంటుంది. అలా అందరినీ తీసేసుకోరు. సో ఎందుకంటే ఈరోజు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్లో 2,500 దగ్గరలో డిగ్రీ కాలేజీలు ఉన్నాయండి. ఒక 1000కి పైగా, అంటే 800 దాకా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి. ఇంతమంది స్టూడెంట్స్ ఒకవేళ హైదరాబాద్ లాంటి సిటీనో లేదంటే విజయవాడో లేదంటే విశాఖపట్నం ఒక దగ్గరికి వచ్చి ఒక దగ్గర కూర్చుంటే అంత స్పేసెస్ లేవు. అయితే ఏంటంటే హైటెక్ సిటీలో ఎలా ఉన్నాయంటే కాస్ట్లు ప్రతిదానికి పర్ స్క్వేర్ ఫీట్ 100 150 ఇలా స్పేసెస్ మాట్లాడతారు. అలా ఒక స్టూడెంట్ని అక్కడ కూర్చోబెట్టి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ ఎక్కడ వెళ్ళిపోతాడో తెలియదు. అలాంటి వాళ్ళ మీద ఒక కంపెనీస్ 15,000 25,000 నెలకి ఇన్వెస్ట్ చేయలేవు. ఎందుకు, ఓన్లీ స్కిల్డ్ పీపుల్నే చేస్తాయి. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు మన ఏఐసిటీ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఓకే దీన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ అని పెట్టి అందరికి ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పారు. సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే సమ్మర్ హాలిడేస్ లో అలా ఏం లేదండి. యాక్చువల్లీ దాని పేరు సమ్మర్ ఇంటర్న్షిప్ అన్నారు, హాలిడేస్ వస్తాయి, వింటర్ ఇంటర్న్షిప్ అంటారు, సమ్మర్ ఇంటర్న్షిప్ అంటారు. వీళ్ళకి ఎక్కడ గ్యాప్ దొరికినా ఇప్పుడు మేజర్లీ ఇంటర్న్షిప్ అని కూడా అనేస్తున్నారు. అంటే సమ్మర్ అనే పదాలు పలకకుండా ఇంటర్న్షిప్ అని కూడా అనేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళి టెక్నాలజీ నేర్చుకోవడం, వర్క్ నేర్చుకోవడం. ఆ వర్క్ నేర్చుకునేటప్పుడు వీళ్ళకి ఏమీ మనీ పే చేయరు. వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు బెస్ట్ ఉన్నారు,
అంటే వీళ్ళు లాజికల్ థింకింగ్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళు బెస్ట్ ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే కంపెనీస్ వాళ్ళకి పే చేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ప్రతి 100 మంది వచ్చారంటే 100 మందిలో ఈజీగా ఫాస్ట్‌గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అది 3 నెలలు, 6 నెలలు లాగా. అవును. సో ఎండ్ ఆఫ్ ది డే స్టైఫండ్ పే చేయొచ్చు, లేదంటే జాబ్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ స్కిల్ బట్టి. కానీ ఏంటంటే స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునే ముందు మినిమమ్ 6 నెలలు ఎక్కడైనా ఇంటర్న్‌షిప్ చేసావా అని క్వెషన్ అడుగుతారు. 3 మంత్స్ చేసావా? చేస్తే ఏమేమి నేర్చుకున్నావు? నాట్ ఓన్లీ టెక్నాలజీ, అసలు ఎలా బిహేవ్ చేయాలి ఒక ఇండస్ట్రీకి వెళ్తే అనేవన్నీ కూడా అంటే ఇంతకుముందు కంపెనీస్ అనేవి ట్రైనింగ్ ఇచ్చేవండి. సో ట్రైనింగ్ మీద లాట్ ఆఫ్ మనీ పెట్టేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ట్రైనింగ్ మీద మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఇంతకుముందు ఒక ₹1,00,000 ప్రాజెక్ట్ అయ్యేదాన్ని ఇప్పుడు 50,00,000లోనే ఎలా చేయాలి? కాస్ట్ కటింగ్. అందుకని ఆల్రెడీ డేటా సైన్స్ వచ్చా, లేదంటే ఏడబ్ల్యూఎస్ వచ్చా, పైథాన్ వచ్చా, లేదంటే మాన్ స్టాక్ వచ్చా, ఫుల్ స్టాక్ వచ్చా, ఇవన్నీ బాగా చేస్తే ఏం అప్లికేషన్ చేసావు, సో ఇది లైవ్లో ఉందా లేదా, ఏ ప్రాజెక్ట్లో కొంచెం హెల్ప్ చేసావు, ఇవన్నీ అడిగిన తర్వాతే నీ బీటెక్ పర్సెంటేజ్ ఏంటి అనేది సెకండరీ అయిపోయింది. ఫస్ట్ స్కిల్స్ మీద మాట్లాడుతున్నారు. సో వీటిని వాళ్ళే ఒక 6 నెలలు, 1 సంవత్సరం ట్రైన్ చేసే బదులు ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ని తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళు నేను సో అండ్ సో కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాను. సో ఏఐసిటి కూడా అంటే కొన్ని కంపెనీస్కి గుర్తింపించింది. అలా మా బ్రెయిన్ విజన్కి గుర్తింపించింది. అలా కొన్ని కంపెనీస్కి కూడా గుర్తింపించింది అనమాట. వీళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకు కూడా ఎండ్లో కొన్ని మార్కులు యాడ్ అవుతాయి. సో ఇది బేసిక్లీ ఇంటర్న్షిప్లో ఎక్కువగా మనం మాట్లాడుకునేది. స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్కి కూడా అంటే ఈ డౌట్స్ జనరల్గా ఉంటాయి. అండ్ అన్ని కేటగిరీస్ ఇంటర్న్షిప్లో ఏ టెక్నాలజీలోనో చేయొచ్చు. ఒక టెక్నాలజీ పరంగా కానీ డిజిటల్ మార్కెటింగ్ లో చేయొచ్చు, ఒక టెక్నాలజీ చేయొచ్చు. సో ఐఓటీస్ కానీ. సో మీ చార్జెస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. అంటే ఇంటర్న్షిప్లో జనరల్గా మనం ఛార్జెస్ అనేవి కూడా డిఫరెంట్. ఎందుకంటే కొంతమందికి ఆన్లైన్ ఇంటర్న్షిప్ అంటాం. సో ఇందులో ఎందుకంటే ఈ ఆన్లైన్ ఇంటర్న్షిప్లో ఎలా అవుతుందంటే కొంతమంది కాలేజెస్ హాలిడేస్ ఇవ్వరు, లేదంటే వాళ్ళు చాలా సిటీకి వచ్చి ఉండలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆన్లైన్ ఇంటర్న్షిప్ అని చేస్తుంటాం. ఇవి జనరల్గా వెరీ లెస్ అమౌంట్ ఉంటుంది. అంటే 2000 నుంచి 5000, 6000లో కూడా అయిపోతుంది. ఇంత తక్కువ ప్రైస్కి చేస్తున్నారు? అవునండి. అంటే అది బేసిక్స్ ఆఫ్ థింగ్, బేసిక్ ఆఫ్. సో అది వెళ్ళే కొద్ది ఎందుకంటే రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయండి. బేసిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్న్షిప్లోనే టెస్టులు పెడతాము, నెంబర్ ఆఫ్ టెస్ట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అఫోర్డబిలిటీ అండి. ఎందుకంటే ఒక జనరల్గా చూసుకుంటే వాళ్ళు ఎలా అఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళ తగ్గ ట్రైనింగ్స్ మనం ఇస్తుంటాం. మినిమం 2000కి వెళ్తే అది 10,000 వరకు కూడా డిఫరెంట్ కోర్సెస్తో ఉంటాయి అన్నమాట. బేసిక్ వెబ్ డెవలప్మెంట్ అంటే బేసిక్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ అవి మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మనం కూడా కొంతమందికి స్టైఫండ్ ఇచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారండి. అంటే మనం కూడా స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే అందరికీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక 100 మందిలో ఒకరికని, లేదంటే బెస్ట్ పర్ఫామ్ చేసి మనం టెస్ట్లు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం. వాళ్ళకు కూడా కొంతమందికి మనం స్కిల్డ్ అంటే చాలా మంది నాకు మార్క్స్ వచ్చాయంటే మార్క్స్ మనం ఎక్కడ చూడమండి. నేను ఆల్రెడీ ఇప్పుడు కింద అప్లికేషన్స్ బిల్డ్ చేశాను. సో సార్ నేను ఈ అప్లికేషన్ ఓన్గా బిల్డ్ చేసాను, ఇది స్టార్టప్ రిలేటెడ్ అంటారు. సో దాన్ని చెక్ చేసి నిజంగా వర్క్ చేస్తున్నారు అంటే ఇదొకటి. రెండోది అంటే రోజుకి 10 గంటలు పని చేయగలుగుతాను, 12 గంటలు పని చేయగలుగుతాను, అలాంటి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 5,000, 10,000, 15,000, 25,000 కూడా ఇవ్వడానికి కొన్నిసార్లు మనం ఇంటర్న్షిప్లో. ఎందుకంటే వాళ్ళు బాగా వర్క్ చేసి, హార్డ్ వర్క్ చేసి, అప్లికేషన్ చేసి లాజికల్గా ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు అంతా ఎక్స్పీరియన్స్ అని మాట్లాడేవారండి. ఇప్పుడు ఏమవుతుందంటే లాజికల్ థింకింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా ఇదో ఎక్స్పీరియన్స్ అంతే. ఇప్పుడు దాకా ఇంతకు ముందు ఏంటి బీటెక్ అయిపోయి ఫ్రెషర్ అని మాట్లాడేవారు. ఇప్పుడు ఫ్రెషర్ అని మాట్లాడితే ఎవరికి నచ్చట్లేదు. సో సార్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి అన్నారు. దట్ ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కదండి. ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి తీసుకొచ్చారు అనుకోండి, వాళ్ళకు కూడా మనం మంచిగా స్టైఫండ్ ఇవ్వచ్చు. వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే ప్రతిదీ చీప్ అయింది. వాళ్ళ ఇంటర్నెట్ వచ్చింది కోవిడ్ తర్వాత. జనరల్గా చూసుకుంటే ఇంటర్నెట్ ప్రతి గ్రామంలో కూడా ఉంది, అప్లికేషన్ చేయగలుగుతారు. ప్రతి చోట ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ప్రతి దగ్గర ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టెక్నికల్ కంటెంట్ దొరుకుతుంది. గూగుల్, యూట్యూబ్, నౌ ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, అప్లికేషన్ బిల్డ్ చేసేస్తున్నారు. సో వాళ్ళకేంటంటే కొంతమంది సెల్ఫ్ లెర్నింగ్ అయ్యి అప్లికేషన్ బిల్డ్ చేసేసిన వాళ్ళు, లేదంటే అంతకుముందు ఎక్కడ నేర్చుకున్న వాళ్ళు, అలా బెస్ట్ ఉన్న వాళ్ళని మేము కొంతమందిని తీసుకుంటాం. లాస్ట్ టైం మా దగ్గర ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు కూడా ప్రయారిటీస్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు చేయొచ్చు, ఇంటర్న్షిప్ ఎవరైనా చేయొచ్చు, ఏ ఇయర్ వాళ్ళన్నా చేయొచ్చు. సో ఇంటర్న్షిప్ అనేది ఇది దీని మీనింగ్ అనమాట. అవునండి. సో ఖచ్చితంగా వాళ్ళు మనకి పే చేయాలి,
వర్తబుల్ క్యాండిడేట్స్ అయితే మనమే మనం స్టైఫండ్ కూడా కింద పే మనం చేస్తాం. అంటే ప్రొవైడ్ వాళ్ళ చేస్తాం. కమ్యూనికేషన్ చూస్తాము. వాళ్ళ లీడర్‌షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూస్తాము. ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏంటంటే, మన దగ్గర ఇంటర్న్‌షిప్ చేసిన వాళ్ళని ఎంప్లాయీ కింద తీసేసుకున్న వాళ్ళున్నారు. ఓహ్! సో, సో కొంతమంది ట్రిపుల్ ఐటీస్ నుంచి వచ్చారు. సో, ఎలా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ బాగున్నారని. అది చిన్న కాలేజ్ అవ్వచ్చు, పెద్ద కాలేజ్ అవ్వచ్చండి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ థింగ్ పర్లేదు, కమ్యూనికేషన్‌లో బాగున్నారు, కోడింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఓన్ ల్యాప్‌టాప్ ఉంది. ఇలాంటి వాళ్ళని అక్కడక్కడ మనం జనరల్‌గా వీఆర్ టేకింగ్ అని. కానీ ఏంటంటే డైరెక్ట్‌గా నేను ఇంటర్న్‌షిప్ డైరెక్ట్ నాకు స్టైఫండ్ కావాలని కాకుండా జస్ట్ వాళ్ళ స్కిల్ ఏంటి అనేది. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ మనం 'బిగ్ బాస్', 'జబర్దస్త్' ఇవన్నీ చూస్తుంటాం. డైరెక్ట్‌గా నేనెళ్ళి 'జబర్దస్త్'లో యాక్ట్ చేస్తానండి, నాకు డబ్బులిస్తారా అని అడిగితే నో అని. వాట్ దేర్ ఎగ్జాక్ట్ స్కిల్స్ అనేది వాళ్ళకి అర్థం కావాలి కదా! మనకు అంతే వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి. సార్ నేను డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా బాగున్నాను, లేదంటే ఇంకో దాంట్లో బాగున్నాను, అప్లికేషన్ బిల్డ్ చేశాను, డేటా అనలిటిక్స్‌లో చాలా బాగున్నాను. సో, ఇలా వాళ్ళ స్కిల్స్‌ని బాగా చెప్పుకున్న వాళ్ళని కొంతమందికి మనం స్టైఫండ్ ఇస్తున్నాము. తర్వాత ప్లేస్‌మెంట్స్ కూడా మన దగ్గర ఇస్తాం. చాలా బాగుంది సార్. అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ యెస్ నాకు అండి. కూడా చాలా నిజంగానే మేము కూడా బీటెక్ ఇదంతా కంప్లీట్ చేసేటప్పుడు ఓకే. ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇంకా 6 మంత్స్ కానీ వాళ్ళు స్టైఫండ్ చాలా తక్కువ ఇస్తారే. సో, ఎలా మనకి అది కోర్సెస్‌లో కూడా చాలా పర్టిక్యులర్‌గా ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి మనం నేర్చుకోవడానికి కూడా అవునండి. లేదు. ఇప్పుడేంటంటే పర్టిక్యులర్‌గా చాలా మనం జాగ్రత్తగా మన ఇంటర్న్‌షిప్ కూడా ఎలా ఉంటుందంటే కోర్సే చెప్తాం ఫస్టు. ఎందుకంటే మనం స్టైఫండ్ ఇచ్చే వాళ్ళకైతే జస్ట్ డైరెక్ట్ వర్క్ చేస్తారండి. అదే మనకి పే చేసే వాళ్ళకంటే ఫస్ట్ కోర్స్ ఇస్తాం. అవునవును. అంటే అదే కోర్స్ మొత్తం ఇంపార్టెంట్. కంప్లీట్ చేసి వాళ్ళకి అసైన్‌మెంట్స్ ఇస్తాం. మన పోర్టల్ ఉంటుంది. మన పోర్టల్‌లో ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్ ట్రైనింగ్ ఇస్తాము. అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలి. ఇదంతా ఏంటంటే మనం ఒక 2 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 3 అవర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ప్రాక్టీస్ చేసి మెల్లిగా మనం ఎందుకంటే మనం లాంగ్వేజ్‌లో కూడా అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులో కూడా చెప్తాం. హ్మ్. అంటే వాళ్ళకి ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. మాకు తెలుగులో కొంచెం కావాలి, కొంచెం మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలని ఆళ్ళకి అదే లాంగ్వేజ్‌లో చెప్తా. ఎందుకంటే మనకి ఈ తెలుగు స్టేట్స్ గాని వీళ్ళకేంటంటే లాంగ్వేజ్‌తో ప్రాబ్లమ్ అండి. అయ్యో! నాకు ఇంగ్లీష్ రాదు కదా! అందుకే నేను నేర్చుకోవట్లేదు అని. సో, మనం అలాంటి వాళ్ళకి కూడా అంటే మన లోకల్ లాంగ్వేజ్‌లో కూడా కొంచెం టీచ్ చేసి, సో, వాళ్ళకి అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్ చెప్తాము ప్రతిదాన్ని. సో, అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకోటంటే మన దగ్గర మేజర్ అంటే హిస్టరీ ఆఫ్ థింగ్. దేనికైనా సరే ఏంటంటే హిస్టరీ అనేది అర్థం కావాలండి. అంటే నేను ఈ టెక్నాలజీ ఎందుకు చాలామంది చెప్తారు పైథాన్ బావుంటదా? జావా బావుంటదా? లేదంటే ఇవన్నీ బావుంటాయని. ఒకళ్ళకి ఎవరికో పైథాన్‌లో ఉద్యోగం వచ్చిందనుకో దాని అర్థం అందరూ పైథాన్ అని కాదు. సో, కలర్స్ ఎలా ఉన్నాయో టెక్నాలజీస్ కూడా అంతే అండి. అన్ని కలర్స్ ఇంపార్టెంట్, అన్ని టెక్నాలజీస్ ఇంపార్టెంట్. బావుందనేది ఒక్కొక్కళ్ళు బేస్ చేసుకొని వెళ్ళిపోతుంది. అవును. సో, ఇలా ఏంటంటే వీళ్ళకి పైథాన్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది. వెబ్ డెవలప్‌మెంట్‌లో ఇంకోటి ఏదైనా తీసుకుంటే రియాక్ట్ జేఎస్ అంటారు, నోడ్ జేఎస్ అంటారు, మొబైల్ అప్లికేషన్ అంటాం, ఐఓటీ అంటాం. వాళ్ళకి ఏది సూట్ అవుతుంది వాళ్ళతో మాట్లాడి సో, అవి కూడా చూస్తున్నాం. లేదంటే దే కెన్ చూస్ బై దెమ్‌సెల్ఫ్. చాలా బాగుంది సార్. చాలా ఇది మంచి క్లారిటీ ఇచ్చారు. చాలా ఇది క్లియర్‌గా. ఓహ్! థాంక్ యూ అండి. క్లీన్ అండ్ క్లియర్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెల్కమ్ సో అండి. మచ్. థాంక్స్ ఎ లాట్. థాంక్స్. సో చూసారు కదా! చాలా మందికి ఈ ఇంటర్న్‌షిప్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు మనకి పే చేస్తారా? మనం వాళ్ళకి ఎందుకు పే చేయాలి? సో వాళ్ళే కదా మనకి పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈరోజు ఈ క్లారిటీకి మీ అందరికీ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి సో మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వండి. మంచిగా కోర్సెస్ నేర్చుకోండి. థాంక్ యూ.